హాయ్ అండి అందరికీ. డే 2 వచ్చేసి మనం ట్రయంబకేశ్వరంకి వచ్చామండి. షిరిడి నుంచి ట్రయంబకేశ్వరం వచ్చేసి 2.5 అవర్ జర్నీ ఉంటుంది. టోటల్‌గా 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. నేను 3 దర్శించుకున్నాను. ఒకటి ట్రయంబకేశ్వరం, ఇంకొకటి శ్రీశైలం, ఇంకొకటి అరుణాచలం అండి. మిగతా అన్ని లింగాలు కూడా నేను దర్శించుకోవాలని కోరుకోండి. మీకు కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. నా ఛానల్‌ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టెంపుల్ సరౌండింగ్స్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. ఇక్కడ రెయినీ సీజన్ వెళ్తే కనుక ఎప్పుడూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి లొకేషన్స్. మేము వచ్చేసి సమ్మర్‌లో వెళ్ళాం కాబట్టి మీకు అంత బ్యూటిఫుల్‌గా కనిపించకపోవచ్చు. అండ్ టెంపుల్ చూసారు కదా ఎంత బావుందో. ఇక్కడ గంగా, యమున, కావేరి కలిసిన నది ఉంటుందండి. ఇక్కడ నుంచే అదనేది ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ మనం దర్శించుకోవడం వల్ల శివుడిని చాలా మంచి జరుగుతుందని అందరూ చెప్తూ ఉంటారు. మీరు టెంపుల్ సరౌండింగ్స్ చూడొచ్చండి ఎంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారో. ఆ రోజులలోనే అంత బాగా కన్‌స్ట్రక్ట్ చేశారంటే ఆలోచించండి. అప్పుల్లోనే వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉందో. అండ్ ఇక్కడ ఎవరైతే జీవనాధారం పొందుతున్నారో అంతా ఈ టెంపుల్ నుంచే అండి. అండ్ అక్కడ మీరు టెంపుల్ లోపల చూస్తే గనక అక్కడ ఒక మిర్రర్ ఉంటుందండి. మిర్రర్‌లో దేవుడిని దర్శించుకున్నాకనే మీరు లింగంని చూడండి. అప్పుడే మీకు చాలా బాగా దర్శనం అనేది జరుగుతుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మీరు టెంపుల్ క్యూ లైన్ చూడొచ్చండి. ఆ క్యూ లైన్ ఏంటంటే రూ. 200 టికెట్ అయితేనే మీరు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారండి. ఫ్రీ టికెట్ అవ్వదు మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు క్యూ లైన్‌లో ఉన్నప్పుడు కూడా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే గనుక